రైట్, ఇక మరింత సమాచారం మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. సాగర్, మంచిర్యాల జిల్లా థర్డ్ ఫేజ్ ఎన్నికలపైన అప్డేట్స్ ఏంటి? చివరి రోజు ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తము గ్రామాలు మొత్తం కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. దాదాపు గత నెల 27వ తేదీన వచ్చిన ఈ సర్పంచ్ ఎన్నికల కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగింది. దాదాపు థర్డ్ ఫేజ్ ఇది. ఈ థర్డ్ ఫేజ్ సంబంధించిన పోలింగ్ దాదాపు 15వ తేదీన ఈ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు చివరి రోజు ప్రచారం కావడంతో పెద్ద ఎత్తున పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాలు నిర్వహించారు, ర్యాలీలు చేశారు, సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. కుల సంఘాలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి తమ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు కూడా చేశారు. ఇట్లా ఓవరాల్గా ఇటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో మొత్తం కూడా ఎన్నికల ప్రచార హోరైతే హోరెక్కించింది. మొత్తము ఈ 3 విడతల్లో గ్రామాల్లోని ఎన్నో సమస్యలు ఒక్కొక్కటిగా గ్రామస్తులు తమ డిమాండ్లను వ్యక్తం చేశారు. ముఖ్యంగా కోతుల బెడద కావచ్చు, అదేవిధంగా ఆలయాల నిర్మాణం, డ్రైనేజీలు, రోడ్లు, ఇట్లాంటి సమస్యలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటిగా ప్రచారాల్లో తమ డిమాండ్లను ముందుంచారు. వారి డిమాండ్లను నెరవేర్స్తేనే ఈ ఓట్లు వేస్తామని చెప్పేసి కూడా ప్రజలు అభ్యర్థులకు కూడా అల్టిమేట్లు ఇట్లా ఇచ్చారు. మొత్తము ఇట్లా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సంబంధించిన అభ్యర్థులకు జరిగిన పొరపాట్లు అంటే ఇప్పుడు దాదాపు 2 ఫేజ్లు అయిపోయినాయి. ఒకటి మొదటి దశ, రెండవ దశలో ఎవరైతే పొరపాట్లు చేశారో వాళ్ళందరినీ పొరపాట్లు చేసిన అలాంటివి జరగకుండా ఈ థర్డ్ ఫేజ్లో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళంతా కూడా అలాంటి పొరపాట్లను జరగకుండా చూసుకుంటున్నారు. ఇక గెలిచిన అభ్యర్థులు గ్రామాల అభివృద్ధిపై ఫోకస్ చేస్తే థర్డ్ ఫేజ్ అభ్యర్థులు అయితే ఎలా గెలుపొందాలనే మీద ఈ మరో 2 రోజుల పాటు ఈ సమయం ఉంది. దీంతో ఇప్పటిదాకా ప్రచార హోరెక్కించారు. రేపటి నుంచి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. వారికి ఓట్ల కోసం ఎలా గాలం వేయాలని చెప్పేసి కూడా రేపు ఒక్కరోజు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే థర్డ్ ఫేజ్ ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు పోటాపోటీగా ప్రచారాలు అయితే నిర్వహించారు. మొత్తానికైతే ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సంబంధించింది మొత్తం కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపు, ఎక్కువగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఈ థర్డ్ ఫేజ్లో కూడా ఈ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిపే లక్ష్యంగా ఇటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మొత్తం తమ అభ్యర్థులే గెలుపొందాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా నిర్వహించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు తక్కువ స్థాయిలో గెలుపొందారు. వారు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు కూడా సర్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఎల్లుండి జరగబోయే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పోలింగ్ అధికారులు అయితే, ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు, పోలింగ్ అధికారులు అయితే ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. రేపు ఎన్నికల సామాగ్రి పంపిణీ ఉంటుంది. ఉదయం ఎన్నికల సామాగ్రి జీపీలకు ఎక్కడెక్కడ అనేది వారికి డ్యూటీలు వేసి ఎక్కడెక్కడ అనేది చెప్పేసి సామాగ్రిని చేరవేస్తారు. సాయంత్రం మొత్తం కూడా జీపీలకు ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలకు అంతా కూడా ఎన్నికల బ్యాలెట్ బాక్సులు కావచ్చు, ఎన్నికల సామాగ్రి మొత్తం కూడా వెళ్తుంది. ఇట్లా ఓవరాల్గా ఈ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకైతే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక పెద్దపల్లి జిల్లాలో ఒకసారి మనం చూసుకుంటే 3వ విడతకు సంబంధించిన 3వ విడతలో జరగనున్న గ్రామ పంచాయతీలు మొత్తము ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో మొత్తము 91 సర్పంచ్ స్థానాలకు గాను ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 85 సర్పంచ్ స్థానాలకు, 852 వార్డు స్థానాలకు గాను 215 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 637 వార్డు స్థానాలకు ఈ థర్డ్ ఫేజ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక మంచిర్యాల జిల్లాకు వస్తే మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమరి మండలాల్లో 3వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 102 సర్పంచ్ స్థానాలకు 4 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 98 గ్రామ పంచాయతీ స్థానాలకు పోటీ జరగనుంది. చెన్నూరు మండలంలోని రచ్చపల్లి, కోటపల్లి మండలం, ఎస్వైపేట్, లక్ష్మీపూర్, మందమరి మండలం, శంకర్పల్లి పంచాయతీలు అయితే 4 పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం ఇట్లా ఈ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాతో పాటు ఇటు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గంలో కూడా థర్డ్ ఫేజ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు వెలుగటూరు, అదేవిధంగా ఎండపల్లి, పెగడపల్లి, ధర్మపురి, ఇట్లా ఈ మండలాల్లో బుగ్గారం, ఈ మండలాల్లో కూడా ఎన్నికలు థర్డ్ ఫేజ్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని అధికారులు ఎప్పటికప్పుడైతే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు పోలింగ్ ఎక్కడైతే ఫస్ట్ విడతకు సంబంధించి, సెకండ్ విడతకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియలో జరిగిన ఎలాంటి అయితే అవకతవకలు జరగకుండా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నారు. ఇక థర్డ్ ఫేజ్లో ఇప్పటివరకైతే రెండు
విడతలు సక్సెస్ఫుల్గా ఎన్నికలు అయితే నిర్వహించారు. లాస్ట్ విడతకు సంబంధించి సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి ఇటు జిల్లా కలెక్టర్లు, ఇటు పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడైతే ఈ థర్డ్ ఫేజ్ సంబంధించిన పోలింగ్ ప్రక్రియను అయితే పరిశీలిస్తున్నారు. ఇక 17వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్న పోలింగ్ 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. 2 గంటల తర్వాత ఎన్నికల ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. మొత్తానికైతే ఈ 17వ తారీఖు వరకు అయితే మొత్తానికైతే ఈ సర్పంచ్ ఎలక్షన్కు అయితే ముగింపు పలకనుంది. ఇప్పటి వరకు 2 ఫేజ్లు అయిపోయి థర్డ్ ఫేజ్ మీద ప్రతి ఒక్కరూ థర్డ్ ఫేజ్ వైపే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అంటేనే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్ కాబట్టి పెద్ద ఎత్తున అందరి చూపు థర్డ్ పోలింగ్ జరిగే రోజు అయితే ఉంది. ఇట్లా ఓవరాల్గా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో జరిగేటువంటి పోలింగ్ 17వ తారీఖున జరిగే పోలింగ్కి సంబంధించి సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక పోటీ చేసే అభ్యర్థులు మాత్రం తమ ఎట్లా గెలిపించుకోవాలి, అభ్యర్థులను ఎలా ఓట్లు రాబట్టుకోవాలనే ఇప్పుడు ప్రక్రియలో వాళ్ళైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి.